మళ్ళీ తెర మీదకి బెదిరింపు రాజకీయాలు మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే నిన్నటి రోజున ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో రానున్న ఏదైతే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ తర్వాత అసలు సిసలు ప్రతీకార రాజకీయాలు అంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మరిన్ని వ్యాఖ్యల గురించి పూర్తిగా విశ్లేషణ చేయడానికి ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ బెదిరింపుల్లో మాత్రం ఎక్కడా తగ్గట్లేదనే చెప్పుకోవాలండి. ఒక పక్క పోలీసులనేమో గుడ్డలు రుచి కొడతామని చెప్పడం, ఎవరైనా కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ చేయడానికి వస్తే మెడికల్ కాలేజ్ విషయంలో చెప్పి అది మేము అధికారంలోకి వచ్చి జైల్లో వేస్తామని చెప్పడం, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరినీ బెదిరించేది కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకులు బెదిరించి దాటిపోయి ప్రతీకార రాజకీయాలు చేస్తామని చెప్పేసి ఒక గౌరవమైనటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అయినా అంటే మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఇంత బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఒక పక్క వాళ్ళ క్యాడర్ ఎప్పటికే రప్ప ఉంటున్నారు, వాళ్ళని సమర్థిస్తున్నారు, ఏనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటువంటి ధోరణి రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుందంటారు? రాజకీయాల్లో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడకూడదు, కానీ అతను అంతే. అంటే అతను ఆ ఫ్యాక్షన్ భావజాలంలోనే ఉన్నాడే తప్ప నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, నేను మాజీ ముఖ్యమంత్రిని, మళ్ళీ మా పార్టీ గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అనే ఆలోచన అతను ఉంటలా. అతను ఆ ఫ్యాక్షన్ భావజాలంతో మాట్లాడుతూ ఉన్నాడు. మేము అధికారంలోకి వస్తే 3 సంవత్సరాల తర్వాత ప్రతీకార రాజకీయాలే చేస్తాము అని చెప్పని భావిస్తున్నాడు అతను. అదే విధంగానే ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నువ్వు 5 సంవత్సరాలు చేసింది అదే కదా, కొత్తగా నువ్వు చేయగలిగింది ఏముంది? ఎంతమంది నేను చేయగలిగావు? అప్పుడు ఎంతమంది నేను చేయగలిగావు? ఎంతమందిని జైల్లో పెట్టగలిగావు? ఎంతమంది శిక్షలు వేయించగలిగావు? ఏం లేదు కదా. శ్రీకాకుళం అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలు పెట్టుకొని, కోన రవికుమార్ని మొదలు పెట్టుకొని, పల్లా శ్రీనివాసరావు గారిని మొదలు పెట్టుకొని, ఇటు వచ్చేదానికి ఉభయ గోదావరి జిల్లాలో వాళ్ళని పెట్టుకొని చింతమనేని ప్రభాకర్ని అన్ని రోజులు కారాగారంలో పెట్టేసి పట్టాభిని కావచ్చు, లేకపోతే దేవినేని ఉమ్మగారిని కావచ్చు, కొల్లు రవీంద్ర గారిని కావచ్చు, ఎవరిని మినహాయించాడు, దూరిపేట నరేంద్ర కుమార్ని కావచ్చు, ఎవరిని మినహాయించాడు, చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డిని వాళ్ళ కుమారుడిని ఏ విధంగా హింస పెట్టాడు చూస్తూనే ఉన్నాం కదా. మరి కొత్తగా చేసేది ఏముంది? ఏం సాధించాడు? ఇలా ఉందని అదుపులోకి తీసుకొని చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అదుపులో తీసుకున్నాడు. ఏం సాధించాడు? అరెస్ట్ చేసి ఏమి నిరూపించాడు? దేని దగ్గర ఆధారాలు ఉన్నాయి అతని దగ్గర? బెదిరిస్తున్నాడు అతను. ఎందుకంటే ప్రజలు కూడా ఒక రకంగా అతను ఇలా మాట్లాడటమే కరెక్ట్. ఎందుకంటే ప్రజలు ఏ కోశాన ఎక్కడన్నా ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి మంచాడు అనుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను మంచాడిని కాదు, నేను ఇట్లానే ఉంటానని చెప్పి చెప్పకనే చెబుతున్నాడు అతను. కూటమి ప్రభుత్వానికి వీళ్ళేదో చేసే పని లేకుండా అతనే ప్రజలకి అతనంటే అసహ్యం కలిగే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. అలాంటి వాతావరణం సృష్టించాడు కాబట్టే కదా 11 స్థానాలకి అతను పరిమితం చేసింది. ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే రేపు పొద్దున ఎక్కడో ఒక మూల వాళ్ళ నాన్న మీదో లేదా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఓటు వేయకుండా చేసుకుంటున్నాడు. నిజంగా ఇట్లా మాట్లాడటమే కరెక్ట్. అతను ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసిన వాడు అవుతాడు. అతను మనిషిగా మారాడు, మంచి మనిషిగా మారాడు, అతనిలో పరివర్తన వచ్చేసింది అని చెప్పని అనుకునే విధంగా లేకుండా మెడికల్ కాలేజీ విషయంలో వచ్చి పీపీపీ మోడల్లో ఇస్తాను అంటే మీరు ఎవరైనా కాంట్రాక్టులు వస్తే రేపు పొద్దున రద్దు చేస్తాను, జైల్లో పెడతాను అంటున్నాడు. పరిశ్రమలకి ఎవరైనా వచ్చినా కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు. గతంలో పరిశ్రమలు ఆ విధంగానే బెదిరించి వెనక్కి పంపించేశాడు. కియా పరిశ్రమ విస్తరణ కార్యక్రమాలని ఆ విధంగా తరిమేశాడు. అలాగే జాగీ పరిశ్రమ వస్తే అది పెట్టనీయకుండానే రాప్తాడు నియోజకవర్గం నుంచి బయటకు పంపించేశారు. అమర్ రాజా గురించి చెప్పే పనే లేదు. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. అమరావతి రాజధాని కాదంటాడు, అమరావతి నదీ గర్భంలో ఉందంటాడు, నేను వస్తే దాన్ని భూములు ఎనిక్కిస్తానంటాడు. అంతకు ముందు కూడా 2019 ముందు కూడా కియా పరిశ్రమ దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు కదా. భూములు ఎనిక్కిచ్చాడా? మరి అతను ఏం మాట్లాడినా కూడా చెల్లుబాటు కాదు, అమలు చేయలేడని అందరికీ తెలుసు కదా. అసలు అతను వస్తాడు అనే ఆలోచన ప్రజల్లోకి ఉంటే కదా భయపడటానికి. ఇప్పుడు అతను ఇన్ని బెదిరింపులు జరుగుతూ ఉంటే 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చినాయి? బెదిరిపోయే వాళ్ళైతే ఎందుకు వస్తారు? లెక్క చేయట్లేదు, తెలిసిపోయింది వాళ్ళకి. 151 స్థానాలు వచ్చిన తర్వాత 11 స్థానాలకు అతను పరిమితం అయిపోయిన తర్వాత వ్యాపారస్తులకు ఒక నమ్మకం వచ్చింది కదా. ఏ స్థాయిలో వస్తాడు ఇక్కడ అతను? ఏం పని చేస్తే వస్తాడు? ఈ విధంగా బెదిరిస్తే ఇంకా పొద్దున జనం ఎందుకు మాట్లాడతారు? భయపడ్డారు కదా జనం. భయపడే కదా నిన్ను ఓడించింది. వాళ్ళ ఆస్తులు వాళ్ళవి కాదనుకున్నారు, వాళ్ళ పొలాలు వాళ్ళవి కాదనుకున్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళవి కాదనుకున్నారు. చివరికి వాళ్ళ అవయవాలు కూడా వాళ్ళకు కావేమనే అపనమ్మకంతో జగన్మోహన్ రెడ్డిని ఓడించారు. జనానికి జగన్మోహన్ రెడ్డికి జరిగిన యుద్ధంలో వీళ్ళకి ఎవరు అయితే మమ్మల్ని బాగు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు కనపడ్డారు కాబట్టి ఆ కూటమికి వాళ్ళు అఖండ విజయాన్ని చేకూర్చారు. వాళ్ళ యొక్క ఆశలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలకు కానీ ఇతను ఛిద్రం చేశాడు.
వాళ్ళు కల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఏదన్నా వినపడితే మగత నిద్రలో ఉన్నవాడు కూడా ఉలిక్కిపడి లేచే విధంగా పరిపాలన చేశాడు. కాబట్టి ఇంకా ఈ విధంగా బెదిరిస్తూ ఉంటే ఈ ఒక రకంగా వాళ్ళు ఇంకొంచెం పోయినసారి కంటే కూడా ఇంకొంచెం కసి పెరిగి ఈ తడ ఆ ఒక్క స్థానం కూడా రాకుండా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. అవి జరిగే పరిస్థితులు అలానే కనపడతా ఉన్నాయి. ఇక చేయకూడని తప్పులు చేసి చెయ్యని అంటే దరిద్రమైన పరిపాలన చేస్తే తప్ప అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారని అయితే నేను భావించట్లా. ప్రత్యామ్నాయం చూసుకుంటారే కానీ అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారని నేను భావించలేదు. ఎందుకంటే ఒకసారి చూశారు అతను అంటే ఏంటో, అతని పరిపాలన అంటే ఏంటో, ఏ విధంగా పరిపాలన చేస్తాడో, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో, బిక్కుబిక్కుమంటూ ప్రాణాల చేతిలో పెట్టుకుని ఏ విధంగా ప్రజలు జీవించారో వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ అలాంటి పరిణామాలు ఉత్పన్నం కాకూడదని చెప్పని త్రికరణ శుద్ధిగా నమ్ముకొని వాళ్ళు రేపొద్దున 5 స్థానాల లోపే పరిమితం చేస్తారు నాకు తెలిసి. అది కూడా రాకపోయినా కూడా ఆశపడాల్సిన పని అయితే లేదు. సహజంగా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆశలతోటి గెలిపించిన ప్రజలకి ఆ ప్రభుత్వం కనుక ఆ ఆశలకు దగ్గరగా పరిపాలన చేయకపోతే చాలా అసంతృప్తులు ఉంటాయి. ఆ అసంతృప్తి అప్పుడు వాళ్ళకి ఎడ్డిల్లుతుందంటే ప్రత్యామ్నాయం ఎవరో చూసుకుంటారు, వాళ్ళకల్లి మలుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళకి ప్రత్యామ్నాయం కనపట్లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళు చూస్తే భయపడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటేసే పరిస్థితి లేదు. అందుకనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని సవ్యంగా చేస్తుందని చెప్పట్లా, పొరపాట్లనే ఉండా కూడా వీళ్ళ మీద కోపం వస్తుందే తప్ప జగన్మోహన్ రెడ్డి ప్రేమ పెరగట్లేదు. ఇది గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి ఇతను ఇట్లా ఉన్నంతకాలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అంటే ఇప్పుడు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. అసలు అధికారంలోకి రావాలంటే ఏదైతే జనాలు ఎంత సీట్లు ఈ విధంగా ఇచ్చారో ఈ ప్రవర్తన మార్చుకోవాలి కదని ఏ క్వశ్చన్ ఆయనలో కలగట్లేదు అంటారా, లేకపోతే ఏ విధంగా? రాజు కంటే బలవంతుడు ఎవరు? మొండివాడు, మూర్ఖుడు. మామూలు మనుషులు అయితే ఆలోచించుకుంటూ ఉంటారు. లేదు 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా అంతర్మదనం చేసుకుంటుంది, ఎదురుదాడి చేయదు. మనం ఎక్కడ ఓడిపోయాం, ఏం జరిగిందని చెప్పి ఆలోచించుకుంటుంది. ఆలోచించుకున్న తర్వాత ఆ లోపాలను సరిదిద్దుకొని ఈ విధంగా మనం ఇక్కడ పొరపాటు పడ్డాం, ఈ లోపాలు సరిదిద్దుకుందాం అని చెప్పని భావించి అట్లా ముందుకెళ్తారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు భయపడ్డారు. కాబట్టి వాళ్ళ భయాన్ని పోగొట్టే చర్యలు అతను ఏమైనా చేపట్టాడా? లేదు కదా. ఇంకా భయాన్ని పెంచుతున్నాడు కదా. అధికారులు అంటున్నాడు, రాజకీయ నాయకులు అంటున్నాడు, వ్యాపారస్తులు అంటున్నాడు, ప్రజలను కూడా అంటున్నాడు. అతను ప్రతిపక్ష పార్టీలు అందరినీ మాట్లాడుతూనే ఉన్నాడు కదా, ఇదే విధంగా బెదిరిస్తానే ఉన్నాడు కదా. మరి అతనిలో మార్పు వచ్చిందని కానీ మళ్ళీ అతను కావాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ఇలానే మాట్లాడాలి, ఇలానే ప్రవర్తించాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరిపాలకుడుగా అతను అనర్హుడు అని చెప్పని పదే పదే నిరూపించుకుంటా ఉన్నాడు. అతను తప్పులే. అవకాశం ఇచ్చారు ప్రజలు. 67 మందిని శాసనసభ్యులను ఇచ్చారు 2014లో. బలమైన ప్రతిపక్ష నేతను ఇచ్చారు. మరి 2019 నాటికి వచ్చి తిరిగి 151 స్థానాలు ఇచ్చారు. మామూలు విషయం అది. ఒక రాజకీయ పార్టీ 175 స్థానాల్లోంచి 151 స్థానాలు గెలవడం అనేది మామూలు విషయం కాదు కదా. 22 మంది ఎంపీలను ఇచ్చారు. మరి నువ్వు ఒరగబెట్టింది ఏంటి? ప్రత్యేక హోదా వచ్చిందా? లేకపోతే అమరావతి పూర్తి అయిపోయిందా? పోలవరం పూర్తి అయిపోయిందా? వ్యాపార సంస్థలు ఏమైనా వచ్చినాయా? ఉద్యోగ కల్పన ఏమైనా జరిగిందా? ఏం సాధించావు నువ్వు? వాలంటీర్లు ఉద్యోగాలు, సచివాలయాల ఉద్యోగాలు, సమాంతరంగా పంచాయతీ వ్యవస్థను ఛిద్రం చేసి పారేశాడు. అంత తప్ప ఈయన చేసిన ఘనకార్యాలు ఏంటి? ఏమి లేవు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు, ఇదిగో నేను సైబరాబాద్ సిటీ నిర్మాతని అని చెప్పని, నేను పోలవరం పూర్తి చేశానని చెప్పుకుంటారు. ఈరోజు అమరావతి నా మానసిక పుత్రిక, అమరావతి నేను పూర్తి చేశానని చెప్పి ఆయన చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. నీకేముంటుంది? ఏం చేసావు నువ్వు ఒక్కడ చెప్పు. అట్లాంటి దాంట్లో ఏమి లేదు కదా. అయినా సరే అదే విధంగా మాట్లాడుతూ మళ్ళీ నేను వస్తాను 3 సంవత్సరాల తర్వాత అంటే 3 సంవత్సరాల దాకా చేతులు ముడుకుని కూర్చుంటారా? కూర్చోరుగా. ఇప్పుడు దాకా అభివృద్ధి మంత్రం, అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులు వచ్చినాయి. ఇక నీ మీద దృష్టి పెడతారు, నీ పార్టీ మీద దృష్టి పెడతారు, గతంలో చేసిన అరాచకాల మీద దృష్టి పెడతారు. 3 సంవత్సరాల దాకా ఎందుకుంటారు వీళ్ళు? మళ్ళీ రానాయన రా తనులు తింటామని చూస్తారా? కాదు కదా. లేకుండానే చేస్తారు. ఆ కార్యక్రమం చేయడంలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం మొదలు పెడితే తట్టుకోలేవు నువ్వు. ఆయన ఏంటంటే రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఇంకా రాజకీయం జోలికి వెళ్ళలేదు. ఇప్పుడే మొన్నే చెప్తున్నాడు నేను రాజకీయం కూడా చేయాలి ఇకనని చెప్పని. ఆ ఆలోచన ఆయనకు వచ్చిందంటే నీ పత్రం మొదలైంది. ఇంకా నీకు ఎటు పెరుగుదలేదు. ఉన్నదాన్ని కూడా ఏ విధంగా కోసేయాలో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. కాబట్టి ప్రజలు వాళ్ళు చాలా విఘ్నులు. వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరికి వాళ్ళు వంత పాడరు నాకు తెలిసి. కాబట్టి ఈరోజు రాష్ట్రం ఈ విధంగా ప్రశాంతంగా ఉంది అంటే దాన్ని చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నావు. కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య విచ్ఛిన్నం చేయడానికి నువ్వు విశ్వ ప్రయత్నం చేస్తున్నావు. నీ ప్రయత్నాలు కొనసాగవు, విజయం సాధించవు అని చెప్పేది మాత్రం నిశ్చితంగా చెప్పగలవు. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.